న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. నాటి జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయంలో స్వామివారి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పురస్కరించుకొని బుధవారం నాటికి 41 రోజు సందర్భంగా పెనికేరు వాస్తవ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు శ్రీ కాళ్లకూరి దుర్గాప్రసాద్ శర్మ బృందం పర్యవేక్షణలో ఆలయ స్థపతి పెద్దిరెడ్డి సతీష్ ఆదేశాల మేరకు స్వామివారికి ఉదయం నుండి గణపతి పూజ, పుణ్య పంచగవ్య ఆరాధన, యంత్ర స్వీకరణ, త్రిశూల పూజ, వాస్తు పూజ కార్యక్రమం నిర్వహించగా స్వామివారికి ప్రీతికరమైన ప్రత్యేకకరమైన 11 రకాల ద్రవ్యములతో అభిషేకములు, 11 రకాల తాంబూలములు, మంత్రపుష్పములతో స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. నాటి జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయంలో స్వామివారి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పురస్కరించుకొని బుధవారం నాటికి 41 రోజు సందర్భంగా పెనికేరు వాస్తవ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు శ్రీ కాళ్లకూరి దుర్గాప్రసాద్ శర్మ బృందం పర్యవేక్షణలో ఆలయ స్థపతి పెద్దిరెడ్డి సతీష్ ఆదేశాల మేరకు స్వామివారికి ఉదయం నుండి గణపతి పూజ, పుణ్య పంచగవ్య ఆరాధన, యంత్ర స్వీకరణ, త్రిశూల పూజ, వాస్తు పూజ కార్యక్రమం నిర్వహించగా స్వామివారికి ప్రీతికరమైన ప్రత్యేకకరమైన 11 రకాల ద్రవ్యములతో అభిషేకములు, 11 రకాల తాంబూలములు, మంత్రపుష్పములతో స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం నవగ్రహ హోమములు, అష్టాదళ హోమములు నిర్వహించారు. మోపూరి వెంకటరెడ్డి నాయుడు, శ్రీమతి శేషామణి దంపతులతో పాటు సుమారు 25 పుణ్య దంపతుల జంటలచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, కాపులపాలెం కనకాలపేట గ్రామస్తులు మరియు పరిసర ప్రాంత భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. మనందరం కూడా కలిసి ఈ గ్రామంలో అయ్యప్ప స్వామి ఆలయం నిర్మాణం చేసుకున్నాము. కొందరు అయ్యప్ప స్వామి ఆలయం విగ్రహ ప్రతిష్ట చాలా అద్భుతంగా జరిగింది. మా భార్య కూడా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనలేదని భయపడ్డాం. కానీ ఇది అయ్యప్ప స్వామి మహేశ్వర వల్ల ఆమె కూడా చాలా ఉత్సాహంగా 3 సార్లు పైకి చాలా అద్భుతంగా ఈ ప్రతిష్ట జరిపించింది. అలాగే అయ్యప్ప స్వామి మహిమగల స్వామి, ఆయన్ని నమ్ముకున్నటువంటి వాడు ఎవరైనా చాలా బాగుంటారు. మేము కాదు, మా గ్రామం, పక్క గ్రామం, కనకాలపేట వారందరూ కూడా కలిసి ఈ గ్రామంలో అయ్యప్ప స్వామి ఆలయం నిర్మించుకున్నాం. దానికి చాలా వైభవంగా జరిగింది. 42 రోజుల క్రితం చాలా వైభవంగా జరిగింది. అదే వైభవంగా ఈ రోజుని మన అయ్యప్ప స్వామి ఆలయంలో మొత్తం అందరూ, ఆడవారు మగవారు అందరూ కలిసి వచ్చి ఈ శాంతి హోమానికి అందరూ కూడా నిలబడి సక్రమంగా చేసుకున్నాం. దాని గురించి మేము, మా గ్రామస్తులు, పక్క గ్రామాలు, కనకాలపేట వాస్తవ్యులు అందరూ కూడా బాగోవాలని, స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మరీ కోరి ప్రార్థిస్తున్నాను. మహోత్సవాన్ని గావిస్తున్నారు. ఆయనకి అందరూ కూడా స్వామివారికి అనుకుని ఉండాలని ఆలయ కమిటీ వారి చక్కగా తిరుసత్కార మహోత్సవాన్ని గావిస్తున్నారు. ఓం శ్రీ స్వామి ఉండి వారికి భోగభాగ్యం అన్ని కూడా కలిగి తొలగతూగుతూ ఉంటారని చెప్పి మా యొక్క గ్రామస్తులు అందరూ తరఫున కూడా తిరు సత్కార మహోత్సవాన్ని గావిస్తున్నారు.
ఎదురున్నాడు వందే స్వామి శరణమయ్యప్ప రాజాజరాజాయ ప్రసన్నదాహినే నమో భయం వైనే శ్రవణాయ మహే సమేగా మాంగా మగామాయ భ్యో గామైశ్వరో వైనే సమనోదరాతో పుష్పావతే పుష్పావతే తపతో పుష్పావతే పుష్పావతే స్వామియే భజంత్రీలు మేళం చేయండి ఇవం వస్త్రాన్ని మే వదావసాదే జవోర్చద్రామందవోదర్గా గట్టిగా చెప్పాలి ఎవరి మాట వినపట్లేదు తద్రాభిషేక ప్రియనే Yeah.
అమృతరాజ్యో ఆరణ్యాన్ గ్రామ ఎలా చూడు ఓకే నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి ఓం శ్రీ స్వామియే హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ పోతే ఒకసారిగా అధ్యాత్మంతే దేవా ఆవాహినా దేవతా కలసంయామి ముందుగా పీఠం మీద కూర్చున్న దంపతులు వరుస క్రమంలో రండి. దంపతులు గారండి. మూడో దానికి మీరు రండి. ఓం శాంతి భగరం వియచ్చసనిభం విద్వజ్జనై సేవితో విస్తార శ్రవణో విధాననయనో విశ్వస్య విఘ్నాపహో విఖ్యాతం చ వినాయకో గజముఖో వీణాదివాద్య ప్రియో వందే చంద్రధరాత్మకం విధినితో నాట్యాదిగీత ప్రియో లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభో పార్వతీ హృదయానందో శాస్త్రం ప్రణవామ్యహో భాండ్య శవం సదలకో భారతీకేన విగ్రహో ఆత్రత్రాణ పరం దేవో శాస్త్రో ప్రణవామ్యహో. శ్రీ ధర్మదాస్తాయ నమః. భగవద్బంధువులారా, చక్కగా మన కాపులపాలెం కనకాలపేటలో వేయించేసినటువంటి హరిహర పుత్ర శ్రీ ధర్మదాస్త అయ్యప్ప స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని పూర్తిగా ఉంచి ఈ రోజు 41వ రోజు ప్రతిష్టా మహోత్సవం అయ్యి మరి మండలోత్సవ కార్యక్రమాన్ని చక్కగా ప్రారంభించుకుని ఉదయం నుంచి కూడా గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యారాధన, మార్జనలు, తీర్థ స్వీకరణ, అలాగే స్వామివారి యంత్ర చైతన్యాభివృద్ధి గురించి త్రిశూల పూజ, వాస్తు పూజ, పంచవింశతి కలశ శ్రవణం అనే కార్యక్రమం, అలాగే అభిషేక చక్కగా స్వామివారికి అభిషేకం అంటే చాలా ప్రీతి కలబడింది. అటువంటి అభిషేకం చక్కగా 11 ద్రవ్యములతో, 11 తాంబూలములు, 11 నీరాజనములు, 11 మంత్రపుష్పములతో స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం అనే కార్యక్రమాన్ని చక్కగా గావించుకుని మరి స్వామివారికి ప్రత్యేకంగా అగ్నిముఖ వై దేవా అన్నట్టుగా ఆ స్వామివారికి హోమ కార్యక్రమములు చక్కగా గ్రామ శ్రేయాభివృద్ధి అర్థం అన్నట్టుగా మూలమంత్ర హోమములు, మరి ప్రతి ఒక్క మానవుని కూడా పరిపాలించేటటువంటి ఆదిత్యాది నవగ్రహ హోమములు, ప్రతి ఇంటిలో కూడా అష్టలక్ష్మి యొక్క అనుగ్రహం కావాలని అష్టలక్ష్మి అమ్మవారి హోమ కార్యక్రమములు, మరి స్త్రీ అందరికీ కూడా సౌభాగ్యం కలగాలని దుర్గా హోమములు, ఇవన్నీ కూడా హరిహరులకు సంబంధించిన స్వామివారి కుమారుడైనటువంటి మరి శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి హోమ కార్యక్రమములు ఇవన్నీ కూడా చేసుకుని ఉన్నా. మరి తర్వాత వేదశివ శివో వేద వేదాధ్యాయీ సదాశివ తస్మా సర్వ ప్రయత్నేన వేదమేవ సదా జపేత్ అన్నట్టుగా మరి వేద మంత్రములు ఎక్కడైతే ఘోషిస్తూ ఉన్నావో అక్కడ ఆ యొక్క శివుడు మహావిష్ణువు అందరూ కూడా అక్కడ తీక్షణమై కూర్చుని ఉంటారట. అటువంటి వేద మంత్రములతో ఆశీర్వదన కార్యక్రమంతో చేసుకుంటూ మరి ఇంతటి కార్యక్రమం ద్వి సహస్రాది ప్రతిష్టాచార్య జ్యోతిష్య ప్రవీణ వాస్తు విద్వాన్ తిరుమల తిరుపతి దేవస్థాన పరీక్షల ఎగ్జామినర్ మా గురువు గారు అయినటువంటి పెరిగేర వాస్తవ్యులు కాళ్ళమూరి దుర్గా ప్రసాద్ శర్మ గారి ఆధ్వర్యంలో వారి సహచర పండితుల సమక్షంలో మరి కర్ణుడు లాంటి దాతలు, ఆలయ కమిటీ సభ్యులు, మా నాయుడు గారు వారందరి యొక్క సహాయ సహకారములతో మరి మా కమిటీ సభ్యులు, ఇక్కడ ఉన్న భక్తులు, ముఖ్యంగా మా నాయుడు గారు మరి వీరందరి యొక్క సహాయ సహకారములతో మరి మొన్న జరిగినటువంటి యొక్క 40 రోజుల పూర్వం జరిగినటువంటి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం, అలాగే ఈ రోజు జరుగుతున్నటువంటి స్వామివారి మండలోత్సవ కార్యక్రమం కూడా స్వామివారు చక్కగా ఇక శబరిమల యాత్ర నుంచి ఆ 18 మెట్టులు కూడా దిగివచ్చి ఇక్కడ ఈ రోజు మన కాపులపాలెంలో కనకాలపేట గ్రామంలో జరిగేటటువంటి కనకాలపేటలో జరిగేటటువంటి మండలోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నారంత విధంగా ఇటువంటి పూజా కార్యక్రమం చక్కగా చేసుకుని ఉన్నాం. కాబట్టి ఇటువంటి స్వామివారి పూజా కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటున్నారో వారందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి ఆచంద్రార్గం అనగా సూర్యచంద్రుల ఉన్నంత వరకు కూడా
వారి యొక్క వంశము గోత్రము ఎప్పుడూ కూడా తొలతొలతూ ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వస్తి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తేటగుంట కెనరా బ్యాంకులో భారీ గోల్డ్ స్కామ్ జరగడంతో బ్యాంకు ముందు నిరసనకు దిగిన ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం తమకు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. బ్యాంక్ మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తాయి. గతంలో 250 మంది ఖాతాదారులు బంగారం మాయమైనట్లు తెలుస్తోంది. నెల రోజుల్లో బంగారం లేదా నగదు ఇస్తామని బ్యాంకు హామీ ఇచ్చారు. కానీ 5 నెలలు గడుస్తున్నా పట్టించుకొని బ్యాంకు అధికారులు తిరిగి 5 నెలలకు వడ్డీ డిమాండ్ చేసిన అధికారులు బ్యాంకు తప్పు చేస్తే మేమెందుకు వడ్డీ చెల్లించాలని ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల రంగప్రవేశంతో శాంతించిన ఖాతాదారులు 10 రోజుల్లోగా వస్తువులు ఇస్తామని మరోసారి బ్యాంకు హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తేటగుంట కెనరా బ్యాంకులో భారీ గోల్డ్ స్కామ్ జరగడంతో బ్యాంకు ముందు నిరసనకు దిగిన ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం తమకు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. బ్యాంక్ మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తాయి. గతంలో 250 మంది ఖాతాదారులు బంగారం మాయమైనట్లు తెలుస్తోంది. నెల రోజుల్లో బంగారం లేదా నగదు ఇస్తామని బ్యాంకు హామీ ఇచ్చారు. కానీ 5 నెలలు గడుస్తున్నా పట్టించుకొని బ్యాంకు అధికారులు తిరిగి 5 నెలలకు వడ్డీ డిమాండ్ చేసిన అధికారులు బ్యాంకు తప్పు చేస్తే మేమెందుకు వడ్డీ చెల్లించాలని ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల రంగప్రవేశంతో శాంతించిన ఖాతాదారులు 10 రోజుల్లోగా వస్తువులు ఇస్తామని మరోసారి బ్యాంకు హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. 5 నెలల పాటు తిరుగుతున్నాం. 2 నెలలు బ్యాంక్ అప్పుడు చూసుకుంటా వస్తువులు మీ సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. నాకు లెటర్ ఎందుకు రాయించారు మీ సమాధానం చెప్పండి. వస్తువులు బాగొట్టుకోండి. ఈ డ్యూటీ చేసుకుంటారు. మనం తెలియదాకా బ్యాంక్ అయిపోయింది. తెలియాలండి. మాకు ఏంటని తెలియాలి. నాకు నెలలో రాసిచ్చారు వస్తువులు. నాకు చెప్పుతానని ఇవాళ 5 నెలలు బట్టి చెప్తున్నారు. ఇలాంతా పడుకోవడానికి వస్తారు. మరి కోర్టు ఏం చేయలేదు. చూడండి ఎంత బాగుందో. రోజు బ్యాంక్ చూస్తే పని మనకి ఇదే ఉద్యోగం. ఆ గంట ఉద్యోగం ఉంది. వేరే వాళ్ళకి ఉద్యోగాలు లేవా? ఖాళీ ఉంది. మొత్తం ప్రాడక్ట్ బ్యాంక్ చేసింది. కస్టమర్ ఎవరో కాదు. నేను మరి కోర్టుకు వెళ్ళి నేను అడగబెట్టి చూసుకుంది కదా. ఏటగుంట కెనరా బ్యాంకు మేనేజర్ గారి నిర్లక్ష్యం. మేనేజర్ గారి నిర్లక్ష్యం. మా బంగారం మాకు. ఇచ్చే వరకు బ్యాంకు. మా వస్తువులు ఇచ్చే వరకు బ్యాంకు. మేనేజర్ గారి నిర్లక్ష్యం. గత 5 నెలలు బట్టి ఎన్నో సార్లు తిరుగుతున్నాం. ప్రతిరోజు గత 5 నెలలు బట్టి జరిగిన వడ్డీ కూడా. గత 5 నెలలు బట్టి జరిగే వడ్డీ కూడా. మేనేజర్ నిర్లక్ష్యం. మా బంగారం మాకు.
బంగారం మాకు మా 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 బంగారం మాకు మాకు న్యాయం జరిగే వరకు కెనరా బ్యాంకు మూసేయాలి. 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 మేనేజర్ నిర్లక్ష్యం మేనేజర్ నిర్లక్ష్యం మేనేజర్ నిర్లక్ష్యం మేనేజర్ నిర్లక్ష్యం మేనేజర్ నిర్లక్ష్యం మేనేజర్ నిర్లక్ష్యం ఏం సమాధానం చెప్తలేదు. ఆయన చెప్పింది ఆయన చెప్పారు మనం చేసి మనం చేద్దాం. ఆ వస్తువులు పోలీసు ఒక దర్యాప్తు మా రికార్డింగ్ అంతా కన్ఫెషన్ అన్ని అయిపోయాక ఆ వస్తువు మీకే ఇచ్చేస్తారు. ఒకవేళ లేకుండా బయట కరగొట్టు కూడా ఆమె అయిపోతాయి. అది ఆ వస్తువు ఎన్ని గ్రాముల వస్తువు అయితే అన్ని గ్రాములకి మీకు డబ్బులు ఇచ్చేస్తారు. అంటే మీరు ఎక్కడ నష్టపోయినట్టుగా. కానీ మీ యొక్క కోరిక ఏంటంటే ఈ ఫిబ్రవరి దగ్గర నుంచి వడ్డీలు మాఫీ చేయాలంటారు. దాని గురించి వ్యవహారం జరిగే దాంట్లో మాటలు చెప్పాను విషయం. లెటర్ పెట్టుకుంటే ఉన్న బంగారం ఇచ్చేస్తారు. ఏదైతే మీ మిస్ అయింది 10 గ్రాములు మిస్ అయిందో ఆ మిస్ అయిన బంగారం రేట్ కట్టి డబ్బులు కూడా ఇచ్చేస్తారు. 30 days ఇంట్రెస్ట్ తీసేస్తారు. చెప్తారు కదా వాళ్ళు బంగారం ఎన్ని రోజుల్లో రిటర్న్ 1 week లో ఇచ్చేస్తారు. మా బంగారం మాకు ఇచ్చేమని మీరు ఎవరైతే లెటర్ పెట్టారో ఆ ఉన్న బంగారం మిస్ అయింది తర్వాత డబ్బులు ఇచ్చేస్తారు. ఉన్న బంగారం మీరు 6 రోజులు మీకు ఇచ్చేస్తారు. అవి తీసేసుకోండి ముందు. డబ్బులు కావాలి డబ్బులు ఇచ్చేస్తారు. రికవరీ కూడా మేము 6 రోజులు ఇచ్చేస్తాం. కోర్టులో ఉంది మీరు ఒక 500, 1000, 1000, 2000 కొద్దిగా మజూరీ అది ఉన్నా మీరు వద్దండి. దరిద్రం పొరపాటు జరిగింది. ఆ పొరపాటు నుంచి మనం బయటపడాలి తప్ప అది నా 24 క్యారెట్లు లేదా 23 గ్రాములు 2 మిల్లీగ్రాములు 2 మిల్లీగ్రాములు లేదండి. ఇవన్నీ ఇంకా వద్దుగా ఆ బ్యాంక్ వాళ్ళు మాక్సిమం మీకు ఇవ్వాల్సింది మీ అకౌంట్ ప్రకారం మొత్తం ఇచ్చేస్తారు. ఆ ప్రొసీజర్ ఉంటుంది కదా. అయితే మేము రిటర్న్ చేసి అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేసి కోర్టు ఆ రాష్ట్రంలో ఏముంటే అది కూడా అమ్మేస్తాం. ఈ యొక్క బ్రాంచ్ విషయంలో 250 మంది బాధితులు ఉన్నారు. ఈ 250 మంది బాధితులు కూడా మేము యాక్చువల్గా మీకు సాల్వ్ చేయడానికి వచ్చాము. యాక్చువల్గా మాకు ఏం జరిగిందో ఇక్కడ తెలియదు. మేము వేరే చోట నుంచి వచ్చాం. మేము కంప్లీట్గా ఎందుకు వచ్చాము అంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి, ఏ విధంగా న్యాయం చేయాలని మాట్లాడుతూ ఉన్నాను. కానీ ఒకటి ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మాకు సర్కిల్ ఆఫీస్ ఉంటుంది, హెడ్ ఆఫీస్ ఉంటుంది. వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కొంచెం లేట్ అవుతాయి. ఇవి మేము ఎంత ఫాలోఅప్ చేస్తున్నా కానీ వీళ్ళందరూ కోఆర్డినేషన్ అయ్యి మనకి బయటకు వచ్చే టైంకి చాలా టైం పట్టేస్తుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒక 50 మంది ఎదురుకొచ్చారు. ఏమని సరే డబ్బులు ఇచ్చేయండి అని ఎదురుకొచ్చారు. బ్యాంకు కూడా వచ్చింది. అయితే నేను పంపించాను, ఇమ్మీడియట్గా పంపించాను. పంపించి 50 మంది పంపించాను. ఎందుకు పంపించాను అంటే కస్టమర్కి లేట్ అవ్వకూడదు. నా ఉద్యోగ ధర్మం ప్రకారం నేను ఎంత చేయాలి కస్టమర్ అంత చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 50 మంది పంపించాను. పంపిస్తే మొన్న మాట్లాడినప్పుడు అంతా రెడీ అయిపోయిందన్నారు. రెడీ అయిపోయిందంటే ఇప్పుడు నేను అలా లాక్కుని తీసుకొచ్చి ఇవ్వలేను కదా. వాళ్ళు నాకు పర్మిషన్ ఇచ్చారంటేనే 50 మంది ఖాతాలో డబ్బులు వేసేస్తాను. ఎందుకంటే ఇక్కడే వేసేది అమౌంట్. పర్మిషన్ వచ్చిన వెంటనే మొన్న ఇద్దరికి ఇచ్చాం, ఇద్దరికే ఇవ్వగలిగాం. మిగతా వాళ్ళది ఏంటంటే ఇప్పుడు మీకు పెద్దలు కోర్టుల విషయాలు మీకు తెలుసు. ఇప్పుడు ప్యాకెట్లో ఉన్నది ఇవ్వగలుగుతాం. వేరే వాళ్ళ ప్యాకెట్ ఏంటంటే దొంగతనమే కదా. మీ ప్యాకెట్లో ఉండాల్సింది వేరే వాళ్ళ ప్యాకెట్లో ఉంది అంటే దొంగతనమే కదా. అది ఆ దొంగతనం రిపోర్ట్ చేశాం కదా. రిపోర్ట్ చేసినప్పుడు ఆ వస్తువు ఇవ్వలేము మేము. ఎందుకు ఇవ్వలేము అంటే కోర్టు నుంచి వ్యవహారాలు ఇవన్నీ కూడా సెట్ అవ్వకుండా మనం ఇవ్వలేము, ఎవరికి ఇవ్వలేము. చాలా మంది అడిగారు. మీరు అడిగింది వాస్తవం, అది కూడా మీ వైపు కరెక్ట్. అది ఎందుకు కరెక్ట్ అంటే మీ ప్లేస్ లో నేనున్నా గానీ ఫీల్ అవుతాను.
ఎందుకు ఫీల్ అవుతానంటే వడ్డీ నేను ఇలా కట్టాల్సి వస్తున్నాను. ఈ విషయాన్ని మేము తీసుకెళ్ళాను. 250 మందికి కనీసం వేవ్ చేయండి. 250 మంది మనకు మొత్తం మోడలింగ్ ఎక్కువ ఏం లేదు. ఈ 250 మంది వడ్డీ వెనక్కి ఇవ్వండి అని మాట్లాడడం జరిగింది. సిస్టమ్ అంతా సిస్టమే కాబట్టి పైన వాళ్ళు ఒప్పుకున్నా ఉంటే అది రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఒకరికి వచ్చిందంటే అందరికీ వస్తుంది. రావాలండి. ఎందుకంటే సిస్టమ్ కదా, అది సిస్టమ్ కదా. ఒకరికి వచ్చి ఇంకొకరికి మారేది ఉండదు. క్లోజ్ అయిపోతే వాళ్ళు సేవింగ్ అకౌంట్ లో వేస్తారు. ఒకవేళ వెనక్కి తిరిగి వడ్డీ తిరిగిస్తే సేవింగ్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది, అకౌంట్ క్లోజ్ అయిపోయింది కదా, లోను సేవింగ్ అకౌంట్ లో వేస్తారు ఆ అమౌంట్. అంటే ఒకసారి అది మెకానిజం జరిగింది, ఒప్పుకున్నారు అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారంటే అది రివర్స్ అయిపోతుంది. అదేం ప్రాబ్లం లేదు. కట్టేసుకున్నాడు కదా అని వాళ్ళకి ఏది ఇవ్వదు. ఎందుకు అంటే కస్టమర్స్ ఒక్కరు ఎఫెక్ట్ అయినా చాలా గట్టిగా ఉంటది. అంతే కదా, ఒకటికి అన్యాయం జరిగింది ఇదిగా ఉంటది కదా. కాబట్టి మీరు ఎంతమంది వచ్చారు కాబట్టి ఇంకో కొంతమంది చేర్చుకుని దయచేసి నాకు ఒక లెటర్ ఇవ్వండి. కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, చూడగా మాకు ఇన్వెస్టిగేషన్ చేయడానికే, అంటే మొత్తం అంత డీటెయిల్స్ అంతా డేటా అంతా రాయడానికే. ఎందుకు అంటే స్లిప్ చాలా మందికి కస్టమర్ కి ప్రతి గ్రామం కరెక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో 20 రోజులు కష్టపడి మొత్తం ఒక 10 మంది కష్టపడి మొత్తం డేటా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు మండలం చింతలూరు సూర్యారావుపేట గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు మండలం చింతలూరు సూర్యారావుపేట గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాలనలో సాగుతున్నాయి. గత ఏడాది మాదిరిగానే వచ్చే 4 ఏళ్లలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని, ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రం వేగంగా ముందుకెళ్తుందన్నారు. ప్రజల్లో విశ్వాసం, పాలనలో పారదర్శకతే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం జార్జిపేట వైఎస్ఆర్సీపీ గ్రామ ఉప సర్పంచ్ పేర్ని ఆదినారాయణమూర్తి ఆధ్వర్యంలో జార్జిపేట గ్రామానికి తొలిసారిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయెల్, ముమ్మిడివరం నియోజకవర్గ సెక్రటరీ బడుగు శ్రీనివాసరావు, బొమ్మి సురేష్ స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా సత్కరించారు. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం జార్జిపేట వైఎస్ఆర్సీపీ గ్రామ ఉప సర్పంచ్ పేర్ని ఆదినారాయణమూర్తి ఆధ్వర్యంలో జార్జిపేట గ్రామానికి తొలిసారిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయెల్, ముమ్మిడివరం నియోజకవర్గ సెక్రటరీ బడుగు శ్రీనివాసరావు, బొమ్మి సురేష్ స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మోసపూరితమైన వాగ్దానాలతో గద్దెనెక్కి 13 నెలలకు కావలసినప్పటికీ తాము చేసిన హామీలను ఎంతవరకు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ అన్నారు. ఈ కార్యక్రమంలో శీలిరాజు, చోడే శ్రీరామ్మూర్తి, పిల్లి కృష్ణ, గిట్టూరు దుర్గారావు, అందె నూకరాజు, మేడిశెట్టి సూర్యనారాయణ, మద్దపల్లి నగేష్, పువ్వుల ప్రభాకర్, పలివేల నాగార్జున, గుత్తుల నాగు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ విచ్చేశారు. ఈ పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ విచ్చేశారు. ఈ కార్యక్రమం పిఠాపురం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించి పిఠాపురం రాజావారి కోటనందు గల తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుండి మిరపకాయల వీధి వరకు ర్యాలీగా టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమూహంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ తొలి అడుగు కార్యక్రమం విశిష్టతను తెలియజేశారు. ఈ సందర్భంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ, జ్యోతుల నవీన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
లైటింగ్ ఎక్కుంటారు. తారీఖు 4,000 పూర్తిగా ఇచ్చిన ఘనత కూటమిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చెప్పి తెలియజేస్తుంది. అలాగే అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి తల్లి కడుపు క్షోభ పెట్టాడు. ఒక కొడుక్కి చదివించడం, రెండో కొడుకుని పొలానికి పంపడం. ఈ పరిస్థితి ఉండకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం, ఎంత మంది పిల్లలుంటే అంతమంది తీసుకోండి అని చెప్పి ఈరోజు ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇదంతా కూడా ఒక కూటమి ఏర్పడడం వల్ల ఈ రాష్ట్రం ముందుకు నడుస్తూ ఉంది. అలాగే గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 1 కోటి మందికి ఇవ్వడం జరిగింది. తల్లికి వందనానికి 9,000 కోట్లు ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఆర్టీసీ బస్సు ఆగస్టు 15 తారీఖు నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే అన్నదాత సుఖీభావ కూడా ప్రారంభిస్తామని చెప్పారు. నేను ఈ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్యులు నారాయణ గారికి, అలాగే మీ అందరి అభిమాన నాయకుడు వర్మ గారికి, ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చూసుకున్నట్లయితే వర్మ గారు కొన్ని రాజకీయ ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఆయన ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా మేమున్నాం, మీ వెనకాల మీ అడుగులో అడుగేసి నడుస్తాం అని ఒక మనోధైర్యాన్ని ఆయన కల్పించి ఈ రోజు వరకు ఉన్న మీ అందరికీ చాలా సంతోషం. ఈరోజు మనం ఒకంత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏమున్నా సరే పార్టీని బతికించుకోవాల్సిన అవసరం ఉంది, పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జెండాను పట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా పార్టీ గురించి ఆలోచించిన అవసరం ఉంది. కాబట్టి ఈ సంవత్సర కాలంలోని కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ మనం ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని రాబోయే కాలంలో ఏం చేస్తామని తెలియచెప్పాల్సిన అవసరం మన అందరి మీద బాధ్యత ఉందని ఒక్కసారి మనవి చేసుకుంటూ దాన్ని ఒకంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు 1 రోజు లేట్ అవ్వచ్చు, 2 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ వర్మ గారికి మంచి స్థానం కల్పించే దిశలో దానికి మనం ఎక్కడో కూడా లొంగిపోకుండా, కుచించిపోకుండా పార్టీని కాపాడుకుంటూ, వర్మ గారిని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే ఆయనకు మంచి స్థానం కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిల్లా పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామంలో సమరస్త సేవా ఫౌండేషన్ మహిళా విభాగము వారి పర్యవేక్షణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవత తిల్లాలమ్మ తల్లికి ఆషాఢ మాసం సారె సమర్పించి ముందుగా ఊరి ఆడపడుచులు, మాతృమూర్తులు, పిల్లలు, గ్రామస్తులు గోదావరి నది జలాలను తీసుకుని శోభాయాత్రగా బయలుదేరి అమ్మవారికి పసుపు నీళ్ల అభిషేకం పూర్తి చేసి అమ్మవారికి మేండావారి పల్లవారి జిల్లా పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామంలో సమరస్త సేవా ఫౌండేషన్ మహిళా విభాగము వారి పర్యవేక్షణలో
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవత తిల్లాలమ్మ తల్లికి ఆషాఢ మాసం సారె సమర్పించి ముందుగా ఊరి ఆడపడుచులు, మాతృమూర్తులు, పిల్లలు, గ్రామస్తులు గోదావరి నది జలాలను తీసుకుని శోభాయాత్రగా బయలుదేరి అమ్మవారికి పసుపు నీళ్ల అభిషేకం పూర్తి చేసి అమ్మవారికి మేండావారి పల్లవారి కుటుంబాల నుండి సారి కావళ్లు, పండ్లు, పువ్వులు అందించారు. తర్వాత ఆడపడుచులు, మాతృమూర్తులు, గ్రామస్తులు వారి తెచ్చిన సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కడియం తమ్మయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమం మొదటిసారి ప్రారంభించినప్పటికీ అనూహ్యంగా భక్తులందరూ తరలి రావటం, అందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారె సమర్పించడం ఆనందదాయకంగా ఉందన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ అర్వ శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓకే రాష్ట్ర ప్రభుత్వం
అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ సక్రమంగా చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో కాకినాడ జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ సక్రమంగా చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో కాకినాడ జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన జరిగింది. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిరాజు, యనమల దివ్య, ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ, వీరాబత్తుల రాజశేఖరం, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి జిల్లా అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి కడపటి డిఆర్సీ సమావేశంలో చర్చించిన అంశాలపై చేపట్టిన చర్యలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు ఇన్ఛార్జి మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ సభ్యులు చర్చించిన అంశాలపై సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి కాన్సెప్ట్, డ్రైనేజ్ మీద కాన్సెప్ట్, అలాగే ప్రతి అంశం మీద కులంకుశంగా చర్చించుకుని 3 గంటల పాటు చర్చించుకుని అందరి యొక్క ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కానీ, మినిస్టర్ గారు కానీ ప్రతి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పడం కానీ, ఫర్దర్ ముందు చేయబోయి ఎట్లా ఎలాగా సమస్యను ఎలా పరిష్కారం చేస్తామన్న దిశలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా 15 రోజులకి 20 రోజులకి ఒకసారి ఇటువంటి మీటింగ్లు జరుగుతూ ఉంటే ఆరోగ్యపరంగా ముందుకు వెళ్ళడానికి బాగుంటుందని చెప్పి కోరుకుంటూ రాబోయే మార్చి మీద ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి సూచనలు అయితే ఉంటాయి. 500 కోట్లు జరగలేదు, ఇక్కడ తణుకులో జరిగింది. మిగతా దగ్గర అక్కడక్కడ 1-2 జరిగినాయి యాక్చువల్ గా. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ, అన్ని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇప్పుడే వచ్చిన్నాయి. అయితే ప్రజలు ఇబ్బంది పడకూడదని కోర్టు ఆర్డర్ ప్రకారం ఒక జీవో ఇచ్చాం. అదేంటంటే ఒరిజినల్ వాల్యూ ఎంతో దానికి ఒప్పుకున్న వాళ్ళు తీసేసుకోమన్నాం. 50% యాక్చువల్ గా ఆ ఒరిజినల్ వాల్యూ ఎంతో దానికి యాక్చువల్ యాక్సెప్ట్ చేసి తీసుకున్నారు. మరొక 50% పెండింగ్ ఉన్నాయి. అవి కూడా త్వరలో చేస్తాం. ఎవరైతే తప్పు చేశారో ఖచ్చితంగా వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. ప్రజలు ఇల్లు ఇవ్వకుండా వాళ్ళ మీద లోన్ రైజ్ చేశారు. పాపం వాళ్ళు అసలు వడ్డీ కట్టమని బ్యాంక్ వాళ్ళు నోటీసులు ఇచ్చి వాళ్ళ అకౌంట్లు ఎన్పీ అయిపోయినాయి. అది ఆయన చేసిన ద్రోహం. ఆయన అసలు పరిపాలన చేయటం రాని వ్యక్తి అతను. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయాడు. ఆ 10 లక్షల కోట్లు ఎవరు కడుతున్నారు? మనందరం కడుతున్నాం. నువ్వు కూడా కడుతున్నావు. నువ్వు కట్టే ఇంటి ట్యాక్స్, జిఎస్టీ ట్యాక్స్ కడుతున్నావు. అలాంటి వ్యక్తి ఆయనకేం దిక్కుదోయటంలా. ఎందుకంటే నేను యాక్చువల్ గా సుపరిపాలన ఎక్కడ తిరిగినా ప్రజలు చెప్తున్నది ప్రశాంతంగా ఉంది సార్, పరిపాలన ప్రశాంతంగా. ఫస్ట్ చెప్తున్నారు పరిపాలన ప్రశాంతంగా ఉంది, నోటికుండా అది వచ్చేస్తుంది. తర్వాత సంక్షేమ పథకాలు అందుతున్నాయి సార్. అక్కడక్కడ చిన్నవి ఉన్నాయి. ఈరోజు మా పార్టీ అధినేత గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 1 month అందరినీ తిరగమన్నాడు. అందరూ తిరుగుతున్నారు, సమస్యలు తీసుకుంటున్నాం, మళ్ళా ప్రభుత్వానికి తెలియజేయమంటున్నారు. ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు సుపరిపాలన జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.